హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహావిగ్రహం. ఏప్రిల్ 14, 2023 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఈ విగ్రహాన్ని ఆ రోజు టీవీల్లో చూడటం జరిగింది. 125 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 146 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. ఈ పార్క్ విస్తీర్ణము 11 ఎకరాలు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ పన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాను తీర్చిదిద్దారు. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకో నెల రోజులు పడుతుంది పర్యాటకులను లోనకు అనుమతించడానికి. అది పార్లమెంట్ నమూనా. అంబేద్కర్ విగ్రహాలను చిన్నతనం నుంచి చాలా చూసి ఉంటాను, కానీ ఈ విగ్రహం ఓ అద్భుతం. టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ చూసిన దానికంటే లైవ్లో ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూసింది 100 రెట్లు ఎక్కువ అనుభూతినిచ్చింది. మాటలతో చెప్పడం కాదు, వీడియోలో చూపించడం అంతకంటే సాధ్యం కాదు. తప్పకుండా దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ అనుభూతి మీకే తెలుస్తుంది. నిలబడడంలోని రాజసం, ముగ్ధ మనోహరమైన ముఖ కవళికలు అద్భుతంగా డిజైన్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలు చాలా చూస్తున్నాం, ఏముంటుందిలే అని ముందు నిర్లక్ష్యంగా ఉన్నారు. వెళ్ళిన తర్వాత, ఆ విగ్రహం చూసిన తర్వాత 30 నిమిషాల పాటు అక్కడే నిలబడిపోయా. అంత అద్భుతంగా ఉంది. తప్పక చూడండి. వీడియోలో కాదు, లైవ్లో చూడండి, ప్రత్యక్షంగా చూడండి, మీకే తెలుస్తుంది. అంబేద్కర్ బలహీన వర్గాలకు చెందిన నాయకుడు మాత్రమే కాదు, భారతీయులందరి నాయకుడు. స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు. అయినా రాజ్యాంగ నిర్మాణ బాధ్యతను అంబేద్కర్కి అప్పగించారు. అంటే అంబేద్కర్ యొక్క మేధాశక్తి ఎంతటిదో అక్కడే అర్థమవుతుంది. అందుకే అంబేద్కర్ భారతీయులందరి వాడు. అతి పేదరికంలో పుట్టి అంటరానివాడిగా చూస్తున్న సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగిన వ్యక్తి అంబేద్కర్. ఆయన మనవాడు. అంబేద్కర్ మానవతావాది, మానవులందరికీ స్ఫూర్తిదాత. భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. అంబేద్కర్కి గాంధీజీకి మధ్య వివాదాలు ఉన్నాయని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ మార్గం మంచిదో, ఏ మార్గం వల్ల ఏ నష్టం జరుగుతుందో చర్చించేటప్పుడు వాదనలు సహజం. అంత మాత్రం చేత వారిద్దరూ శత్రువులు కాదు. ఇద్దరూ ఈ దేశ క్షేమం కోసం పరితపించిన మహానాయకులే. హైదరాబాద్, హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఎందరో మహాత్ముల విగ్రహాలు ఈ మార్గంలో కొలువై ఉన్నాయి. అటు ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, నక్లెస్ రోడ్ కావచ్చు, సంజీవయ్య పార్క్ కావచ్చు. అద్భుతమైన పర్యాటక ప్రాంతము, మహాత్ములు కొలువైన ప్రాంతము. 1956లో అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పివి నరసింహారావు గారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ప్రసాద్
ఐమాక్స్. హైదరాబాద్ అద్భుత టెంపుల్ బిర్లా టెంపుల్. తెలంగాణ ఆధునిక సచివాలయం. దేశానికి మార్గదర్శి అంబేద్కర్. ఇవి ఈ ఎన్టీఆర్ మార్గంలో ఉన్న అద్భుతాలు. ఈ పార్ట్ నుంచి చూస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి 360 డిగ్రీల యాంగిల్లో. అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. 1956 డిసెంబర్ 6 వరకు జీవించారు. థ్యాంక్ యూ ఆల్.